పెద్దోన్వా నీకు అనుభవం ఉందా లేదా, అది కాదు ఇంపార్టెంట్. నీ పక్షాన దేవుడు ఉంటే దేవుడే యుద్ధం చేస్తాడు. యుద్ధము యెహోవాది. మన చాలా పరిస్థితుల గుండా మనం వెళ్తూ ఉంటాం. కొన్ని సమస్యలు ఎదుర్కొనే సత్తా ఉంటుంది, కొన్ని సమస్యలు ఎదుర్కోలేని బలం ఉండదు మనకు. ఈరోజు ఎంత పెద్ద సమస్య, ఎంత పెద్ద యోధుడు నీ ముందు నిలబడ్డా, నీ పక్షాన నీ దేవుడు ఉంటే, నీ పక్షాన నీ దేవుడు, నువ్వు నీ పక్షాన ఉంటే, ఎంత పెద్ద ఆజానుభావుడు నీ ఎదుట ఉన్నాడంట, గొల్యాతుని ఎదుర్కొన్నాడు. ఇక్కడ వాక్యం చూస్తే 33వ వచనంలో బాలుడైన దావీదు ఎదుర్కోవడం మనం చూస్తూ ఉంటాం. దావీదు దేవునితో సాన్నిహిత సంబంధం కలిగి ఉన్నాడు. దావీదు దేశంలో సాన్నిహిత్యంలో దావీదు ఉన్నాడు కాబట్టి ఆ బలము దేవుని వాక్యం ఇచ్చింది, ఆ యోగ్యత దేవుడు ఇచ్చాడు దావీదుకు ఒక ఆజానుభావుని ఎదుర్కోవడానికి. మన జీవితంలో దేవుడు ఉంటే ఎంత పెద్ద కార్యాలైనా మనం చేయగలుగుతాం. ఈరోజు నీ జీవితంలో ఏ సమస్య ఇబ్బంది పెట్టినా, ఎంత పెద్ద అజానుభావులను నేను వ్యతిరేకించినా, నేను తృణీకరించినా, నీ జీవితంలో క్రీస్తును కలిగి నువ్వు ఉంటే ఆజానుభావులంతా కూడా పడిపోవాల్సిందే. ఒకటే